రోడ్డుపైనే వరి ధాన్యం బస్తాలు లేక రైతుల ఆందోళన. 13వ రోజుకు చేరిన వివోఏల సమ్మె. మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు. ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యానికి సరిపడా బస్తాలను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాలల మండల పరిధిలోని జాతీయ రహదారి 167లో సుమారు 5 కిలోమీటర్ల మేర వరి ధాన్యం కొనుగోలు చేయవలసి ఉన్నా బస్తాలు లేక రైతులు వరి ధాన్యాన్ని సంచులలో నింపలేకపోయారు. ఓవైపు లారీల కొరత, మరోవైపు బస్తాల కొరతతో రైతులు రాత్రింబవళ్లు వేచి చూడవలసిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు దృష్టి సాధించి రైతులకు సహాయ సహకారాలు అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. వివోఏల సమ్మె నేటితో 13వ రోజుకు చేరుకుంది. వివోఏల సమ్మెకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. శనివారం తాండూరు నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాలలో విఏఓలు సమ్మెలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ఎన్నికల్లో వివోఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిఐటియు నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 78 రకాల పన్నులు, 14 రకాల పన్నులను యాప్లతో వెట్టిచాకిరి చేసుకుంటున్నారని ఆరోపించారు. వివోఏల సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబరప్ప, మల్లేశం, శ్రీశైలం, తాండూరు మండల వివోఏల సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అనంతమ్మ, సుజాత, శివకుమార్, జగన్, రాములు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ గుర్తింపు లేదు. మేము ప్రభుత్వం నుండి కోరేది ఏంటంటే మా పనికి తగిన వేతనం ఇవ్వాలని, ఇంకొకటి ఆన్లైన్ వర్క్లు చాలా అవుతున్నాయి, మాకు ఫోన్లు సపోర్ట్ చేయకుంటే సార్ వాళ్ళు ఇచ్చేస్తారు. మాకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేకుంటుంది కాబట్టి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, మాకు వేతనం కూడా 26,000 పెంచాలని. ఇంతకుముందు సీతక్క గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా గురించి అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సీతక్క మమ్మల్ని మర్చిపోయినది అనుకుంటున్నాము. అదే గుర్తు చేసుకొని మరి మాకు న్యాయం చేయాలని మా వివోఏల తరఫున నేను కోరుతున్నాను. నా పేరు మంజుల, మాది జిన్గుర్తి గ్రామం, తాండూరు ఎంఎస్ మండలం. ఈరోజు మేము ధర్నా చేసిన కారణము మా సొంత ఖాతాలకు డబ్బులు పడాలని, వివోఏగా గుర్తించాలని, మాకు వివోఏ వేతనం 20,000 రావాలని మేము ధర్నా చేస్తున్నాం. మేము మస్తు ఆన్లైన్లో పనులు చేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. కనుక మా డబ్బులు మా ఖాతాలకు పడాలి, మేము వివోఏగా ఒక గుర్తింపు సాధించాలి అని, ఇన్సూరెన్స్ కల్పించాలి, ఆరోగ్య బీమా అవన్నీ మాకు
ఉండాలి, ఆరోగ్య బీమా అవన్నీ కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ చేయించాలి, అన్ని ట్యాబ్స్ ఫోన్లు కూడా మావి టైంకి పనిచేస్తలేవు, ఆన్లైన్ వర్క్ ఎక్కువ ఉంది, మాకు ట్యాబ్స్ ఇస్తే దాంట్లోనే ఆన్లైన్ వర్క్ చేసుకుంటాం కనుక అన్ని రకాల పనులు కూడా మేము చేయగలుగుతాం. కాకపోతే మాకు ట్యాబ్స్ ఉపయోగం ఉంటే బాగా ఇది మీనించి ప్రభుత్వానికి అడిగేది మేము మాకు సొంతంగా మా సొంత ఖాతాలలో అమౌంట్ వాడాలి, మేము అన్ని పనులు చేయగలుగుతాం, మాకు ప్రభుత్వం కోసం పంపించాలని ప్రభుత్వం కోసం అడుగుతున్నాం, ప్రభుత్వం ద్వారా మేము పోరాడుతున్నాము, ప్రభుత్వానికి అందాలి మా వార్తలన్నీ అంతే. మిత్రులారా, ఈరోజు సిఐటియు వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో మళ్ళీ వివోఎల్గా ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కనీస వేతనం అందరికీ 18,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా మహిళలను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు లక్షాధికారులను చేస్తా, కోటేశ్వర్లను చేస్తా అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నిజంగానే అందుట్లో వాళ్ళ కోసం శ్రమ చేసేటటువంటి వివోఏలను కనీస వేతనం అమలు చేయకుండా ఈరోజు 5,000 జీతంతోనే, గతంలో పెంచిన జీతంతోనే నేటి వరకు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మళ్ళీ వీళ్ళకు ప్రమాద బీమా కానీ, ఈఎస్ఐ కానీ, ఒక పిఎఫ్ కానీ ఏది లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అన్ని రకాల డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి అన్ని సేవలు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పటికైనా వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి వివోఏల సమ్మెకు సంపూర్ణంగా సిఐటి మద్దతు తెలియజేస్తుంది. గతంలో గిట్ట ఆల్రెడీ సిఐటిగా అనేక రోజులుగా పోరాడి వివోఏగా గుర్తింపు పొందినటువంటి యూనియన్ కాబట్టి అందుకే వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు అనేక మందికి ఈరోజు హామీలు కురిపించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇట్లా సమ్మెలు చేస్తూ, ధర్నాలు చేస్తూ పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నుండి మన జిల్లా నుంచి ముఖ్యమైనటువంటి నేతలు ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు, అదేవిధంగా మళ్ళీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గిట మన జిల్లా నుండే ఉన్నారు. మళ్ళీ ఈరోజు మహిళలుగా, ఈరోజు వివోఎల్గా పనిచేస్తున్నటువంటి మహిళలు తమ యొక్క చెల్లెళ్ళక అక్కలక భావించి వెంటనే ఈ డిమాండ్లను నెరవేర్చాలి. వాళ్ళు ఎక్కడనో గొంతెమ్మ కోరికలు అడుగుతలేరు, వాళ్ళకి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదల ప్రభుత్వం అంటే నిజంగానే పేదలందరినీ రోడ్ల మీదకి తెచ్చి సమ్మెలు చేయించడం, ధర్నాలు చేయించడం సరైన పద్ధతి కాదని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తున్నాం. వెంటనే వివోఏల డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి మేము సిఐటిగా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. నేను కొత్లాపూర్ వివోఏను, తాండూరు మండల్ యూనియన్కు అధ్యక్షురాలిని. మాది ఈరోజు 13వ రోజు వివోఏల సమ్మె జరుగుతుంది. మా డిమాండ్లు ఏమిటి అంటే, మేము ఈ సెర్ప్లా పనిచేయబట్టి ఒక 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా ఉండరు. నేను మాత్రం పనిచేయబట్టి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. పని భారం పెరిగింది కానీ పనికి తగ్గ వేతనం లేదు, మాకు కరెక్ట్ గుర్తింపు లేదు. మేము ప్రభుత్వం నుండి కోరేది ఏంటంటే మా పనికి తగిన వేతనం ఇవ్వాలని. ఇంకొకటి, ఆన్లైన్ వర్క్లు చాలా అవుతున్నాయి, మాకు ఫోన్లు సపోర్ట్ చేయకుంటే సార్ వాళ్ళు ఇచ్చేస్తారు. మాకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేకుంటుంది కాబట్టి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, మాకు వేతనం కూడా 26,000 పెంచాలని. ఇంతకుముందు సీతక్క గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా గురించి అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సీతక్క మమ్మల్ని మర్చిపోయినది అనుకుంటున్నాము. అదే గుర్తు చేసుకొని మరి మాకు న్యాయం చేయాలని మా వివోఏల తరఫున నేను కోరుతున్నాను.